కారులో బతుకమ్మ తల్లిని, మా చిట్టి తల్లిని, ఆమె లంచ్ని కూడా ప్యాక్ చేసుకొని అస్సాం నుంచి అరుణాచల్ చూద్దామని వెళ్ళిన మాకు రోడ్డు అంతా ఇట్లా విచిత్రమైన అందమైన పూలు, టీ గార్డెన్స్ దారి పొడవునా కనిపించినాయి. ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ సాయంత్రం కల్లా మనం అరుణాచల్ బార్డర్ వరకు రీచ్ అయినాం అన్నమాట. అలా సన్సెట్ టైం వరకు మేము ఇంకా అస్సాంలోనే ఉన్నాం. అదిగోండి అక్కడి నుంచి మనం వచ్చినాము. ఇటు ఉన్నవి అరుణాచల్ హిల్స్. రోడ్ అంతా ఘాట్ రోడ్డే అంట. ఇవి చూడాలి, మెల్లగా వెళ్ళిపోదాం పదండి. మేము లాస్ట్ మినిట్లో బుకింగ్ చేసుకున్నాం కాబట్టి షేర్గావ్లో మాకు రిసార్ట్ ఏం దొరకలేదు. అందుకని ఇంకొక 20 కిలోమీటర్స్ ముందు రూపా అని ఈ విలేజ్కి వచ్చాము. ఇక్కడ ఉందంట మా హోమ్ స్టే. అది ఎలా ఉందో చూడాలి. ఇంకా స్ట్రీట్స్ మాత్రం అద్భుతంగా మంచి కలర్స్ తోటి నిండిపోయింది. ఇక్కడ వెతుక్కోవాలి ఇంకా మా హోమ్ స్టే ఎక్కడుందో. అలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వస్తుందంట. ఇక్కడ ఏదో బీజేపీ ఆఫీస్లో ఉంది. ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? Hyderabad, yes. So you don't know Hindi? I know. You know. So अभी आप कहाँ जा रहे हैं आप लोग? This Shergaon, way or this way? Bomdila. Bomdila is this way. हाँ. So you are coming from today? Shergaon. From Shergaon. हाँ. So where you will hold today? Tonight. Here at Homestay. Rupa. हाँ. Okay. మనము హోటల్కి వచ్చాం కదా. ఏం ఆర్డర్ చేసావు నువ్వు? పాస్తా. తిందామా పాస్తా? లెట్స్ గో. Come. How is food? How is food? రూపా నుంచి బాంబడిలా వెళ్తున్నాం. ఈరోజు మన ప్లాన్ సాంగ్టీ వ్యాలీ అండ్ బాంబడిలా మొనాస్ట్రీ రెండింటిని మెల్లగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మంచి కొండలలో అలా ప్రశాంతంగా వైబ్స్ వస్తున్నాయి. చల్లటి గాలులు, చాలా ప్రశాంతంగా ఉంది. రోడ్స్ మాత్రం చిన్నగా అయిపోయినాయి పైకి వెళ్తున్నా కొద్దీ. కాస్త డ్రైవింగ్ కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. అదిగోండి ఇప్పుడే యాపిల్ ఫామ్స్లో నుంచి ప్లక్ చేసిన యాపిల్స్. ఇంతకంటే ఫ్రెష్ యాపిల్స్ ఇంకెక్కడ దొరకవు అనుకుంటా. ఆ పక్కనే కివీస్. ఇంకా వీళ్ళ లోకల్ మార్కెట్స్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఒక్కొక్కటిగా. బ్రేక్ఫాస్ట్ కోసమని ఆగాము. మ్యాగీ ఆర్డర్ చేసుకొని సరే ఒకసారి ఒక లుక్ వేసి వద్దామని వచ్చాము. ఆ మిర్చీల సైజ్ చూడండి దేవుడా. ఇంకా వీళ్ళు లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న పికిల్స్ అవన్నీ ప్యాకెట్లలో పెట్టారు. మెయిన్గా యాపిల్స్ అండ్ కివీస్ సీజన్ అనమాట. ఇది బాగా చల్లటి ప్రదేశం కాబట్టి చెట్ల నుంచి డైరెక్ట్గా తెంపుకొని ఇక్కడ అమ్ముతారు. ఈ వెజిటబుల్స్ కూడా చాలా ఆర్గానిక్. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉందని చూస్తున్నాము. వెళ్ళి టిఫిన్ తినేద్దాం పదండి. క్లైమేట్ మాత్రం చాలా విచిత్రంగా మారిపోతుంది.
ఇప్పటి వరకు ఎండ ఉండే సడన్గా వాన వచ్చేసింది. మళ్ళీ సడన్గా ఎండ వచ్చేస్తుంది అనుకుంటా. అబ్బా అనుకున్నట్టే అయింది. నీటి చుక్క కూడా లేదు రోడ్డు పైన. ఇక వచ్చేసినట్టున్నాం శాంక్టీ వ్యాలీ ఎంట్రన్స్లోకి. రోడ్డు మాత్రం కొంచెం భయంకరంగానే ఉంది. అలా కిందకి దిగుతూ ఉంటే మనకి శాంక్టీ వ్యాలీ వస్తుంది. పార్కింగ్ చేసుకొని ఈ బ్రిడ్జ్ ఎక్కాలి. ఈ బ్రిడ్జ్ దాటి అటు వెళ్తే మెయిన్ అట్రాక్షన్ అనమాట. ముందుగా శాంక్టీ వ్యాలీ చూసేసుకొని మళ్ళీ రిటర్న్లో మనం బాంబ్డిలా చూసుకుందాం. ఇది దిరాంగ్ రివర్. ఈరోజు మేము శాంక్టీ వ్యాలీలో దిరాంగ్ రివర్ చూడడానికి వచ్చాము. ఏంటిది నీ చేతిలో? అంత బిగ్ స్టోన్తో ఏం చేస్తావు? ఎక్కడ? ఇంటికి తీసుకెళ్తావా ఇప్పుడు? అంత బిగ్ స్టోన్ బరువు అయ్యట్లేదా నీకు? మైరా ఈ వీల్ని తిప్పి మా మమ్మీ కూడా జాయిన్ అయింది ఇది తిప్పడానికి. వావ్, చెట్టుపై ఉన్న యాపిల్ని తిని అలానే కొరికి రుచి చూస్తే ఆ ఆనందమే వేరు. అది మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు షేర్గా ఉని ఇంకా అక్కడున్న రిసార్ట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.